కర్ణాటక వాళ్ళ గుమ్మడికాయ గొజ్జు, అదే మన గుమ్మడికాయ పులుసు లాంటిదే. కొంచెం నోటికి కొంచెం పుల్లగా, కారంగా, తీయగా బాగుంటుంది. దీనికోసం బాండీలో నూనె వేసి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూను మినప్పప్పు, కొంచెం మెంతులు, అలాగే 1/4 స్పూన్ అట్లా జీలకర్ర, వీటిని వేయించుకున్న తర్వాత ముందే వేయించి పెట్టుకున్న వేరుశనగ గుండ్లు ఇక్కడ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను నేను. వీటన్నిటిని బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం నూనె వేసి ఒక 5-6 ఎండుమిరపకాయలు, కొంచెం కొబ్బరి, 1 స్పూను నువ్వులు, వాటిని కూడా వేయించి వాటిని కూడా జార్లోకి తీసుకొని నిమ్మకాయ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీల్లో నేను తిరమాత వేస్తున్నాను. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు అన్నీ వేసి ఇప్పుడు కరివేపాకు, అలాగే గుమ్మడి ముక్కలు, మంచి గుమ్మడికాయ అంటారు కదా, ఎర్రగా ఉంటుంది అది, అలాగే 2 పచ్చిమిరపకాయలు. ఇందులోకి ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఇంగువ వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి, మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇది ఇప్పుడు మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అది వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ నీళ్లు పోసాను. అలాగే 1/2 స్పూన్ బెల్లం, ఇది స్వీట్ తగిలితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకున్నాను నేను. మీరు కూడా అవసరానికి తగ్గట్టు నీళ్లు యాడ్ చేసుకోండి. ఈ పులుసులో పులుపు, కారము, స్వీట్ అన్నీ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నాకు ఉప్పు తక్కువ అనిపించింది కాబట్టి 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అలాగే కొత్తిమీర వేసి బాగా కలుపుకొని దించేసుకోవటమే.